హలో అందరూ. సో ఇదైతే మళ్ళీ ఇంకా గేమ్ అయితే ఆడిపోతున్నాం. లెట్స్ ప్లే సిరీస్ 1.20 ఎపిసోడ్ నెంబర్ 2. ఫైనలీ ఎపిసోడ్ నెంబర్ 2కి అయితే వచ్చేసాను. ఈవినింగ్ అయిపోతుంది, సరిపోయింది. ఓకే, మార్నింగ్ వస్తానండి. మార్నింగ్ అయితే అప్పుడు మళ్ళీ కనీసం ఒక ఫ్రెష్గా తీద్దాం. సరిపోయింది ఆయన ఛార్జింగ్ ఉంటే సావదే. ఓకే, ఇదే కదా మన ఇల్లు. నేను చూడండి ఆడికి వెళ్ళిపోతాను. మార్నింగ్ అయినప్పుడు కలుస్తాను. ఇంకా చాలే, మార్నింగ్ అయినప్పుడు కలవ. హలో ఫైనల్లీ గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. స్టోరేజ్కి అప్డేట్ అయిపోదాం అనుకున్నాం కదా, ఇక్కడే ఉంది స్టోన్. నేను ఇంకా ఏ కేవ్లో కేవ్లోకి వెళ్ళాల్సిందే. లేదు, నాకు ప్లాన్లు ఉంటాయి అబ్బా. మేము ముందు క్రాఫ్ట్ ఆడిన వాళ్ళమే అప్పుడు. వచ్చేసి ఇంకొక ఈ యొక్క బ్లాక్ బాగా కొడితే చాలా థింగ్స్ స్టోన్కి వెళ్ళిపోవచ్చు. ఎస్, స్టోన్ వచ్చేసాను. స్టోన్కి ఒక 20 పగలు కొడతాను. ఆగండి, పగలు కొట్టాక మనం మళ్ళీ కలుస్తాను. 20 అనుకున్నా, బట్ ఒక్క నిమిషం సౌండ్ పెడుతున్నా. ఆగండి, 20 అనుకున్నా, బట్ 21 తీసాను. అదే మేల్లేండి. ఇక్కడ ఎనిమల్స్ ఉన్నాయి, కొడదామా? వద్దులేండి గైస్, ఎందుకు మళ్ళీ దీన్ని చంపటమా? ఓకే, కింద కేవా నీ మోకం కేవరా, నీ మోకం కేవ్. ఓకే, అరే ఏంట్రా బాబు, పైకి కూడా ఎక్కలేకపోతున్నావు. ఓకే, స్టోన్ టూల్స్ చేసేసుకున్నాక కనపడతాను. వుడ్ ఉందా ఇంతకీ మన కాడ? ఒడిదాలు సార్, చూద్దాం పదండి. చెస్ట్లో ఉడ్డు లేదు, గిడ్డు లేదు, మళ్ళీ ఊరికే ఎగేసుకొని వస్తాడు. ఆడికి వుడ్ చేసుకొని వద్దాం. ఓకే ఫైనల్గా ఇంకా టూల్స్కి అప్డేట్ అయిపోయి నేను చెర్రీ ట్రీస్ ఎతకదాం అనుకుంటున్నా. మీరేమంటారు? వెళ్దామా ఈరోజు, లేకపోతే ఇంకెప్పుడైనా వెళ్దామా? నాకు తెలిసి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే చెర్రీ ట్రీస్ ఎందుకు, ఐరన్ ఐ థింక్ కేవ్ ఏమైనా ఎత్తుక్కుంటే అదే మేలు అని నా ఉద్దేశం. మీతో మాట్లాడితే ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు. అరే ఏం చేస్తున్నావు రే? ఆడత దొరికిందంటారా ఇదంతా? ఎస్, స్వాడ్ ఒకటి చేసేద్దాం పట్టం. ఎస్, స్వాడ్ ఒకటి ఫైనల్గా. అమ్మ, వీటిని పడేద్దాం. ఆగండి. ఎస్ గైస్, ఓపెన్ చేసేసి కాబుల్ స్టోన్ పెట్టేయి, ఇది పెట్టేయి, దట్టు కూడా పెట్టేస్తున్నా. ఫైనల్ స్టోన్ అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి ఎస్, అంతే ఇంకా. ఓకే, కేవ్ వెతుకుతాను. అవి కనపడితే కలుస్తాను. ఆగండి, మళ్ళీ అప్పుడే ఎందుకు కలవటం. ఓకే గైస్, ఇక్కడే ఉంది కేవ్. నేనైతే మర్చిపోయి చాలా లాంగ్ వెళ్ళిపోయా. అది పెద్ద స్టోరీ లేండి. అరే ఏందిరా? అరే కింద కనపడుతుంది. చచ్చిపోతారు కదా దూకితేరా, ఎవరు కొట్టరా ఎవరా? ఆయనకి వెళ్తే వెళ్ళటం అవసరమా? చచ్చిపోతాను అనిపిస్తుంది నాకు. కన్ఫామ్గా నేను నా పని అయిపోద్ది. బట్ ఐరన్ ఉంది అక్కడ, నాకు ఇప్పుడు కనపడింది. అమ్మా, జరుంటే చచ్చిపోతుండే గైస్. కరెక్ట్గా నీళ్ళలోకి జంప్ అవుతామా? అమ్మా, ఒక్క నిమిషం. అవన్నీ కుదరవు, సో పెట్టుకుంటే వెళ్ళాల్సిందే. కరెక్ట్గా నీళ్ళు వచ్చినప్పుడు దుంగని జంప్ అవుదాం. దుమ్మ చాలా అని జంప్. సర్లే, చచ్చిపోయాం, ఇంక మనమైనా ఏం చేస్తాం. కానీ ఈసారి చాలా జాగ్రత్త. ఓకే, ఈసారి నాకు కాబట్టి గైస్, ఈసారి బాగా స్ట్రాంగ్గా ఆడదాం. మళ్ళీ చచ్చిపోతే పడిపోతాయి. అబ్బా బతికిరాదు గైస్, నేను అమరుడినిరా. ఏడు జాంబికాని చూశాను ఇవాళ. స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తాను నా దగ్గరికి. రారా, దా 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 దా. వీళ్ళు పిల్లకాయలు భయపడేది. ఐరన్ ఎక్కడ చూసామబ్బా? కొంపదీసి అదంతా కళ అయింది. అరే ఐరన్ ఏదిరా? హలో, పైకి ఎక్కుదాం. ఆగండి, ఏముంది ఇక్కడ గుల్లాగా పెట్టేసి పైకి నన్ను రెచ్చగొడుతుంది గేమ్. చలో మరి. నాకు తెలిసింది ఇప్పుడు, నేను అంతా చూసిన ఒక కళ కాదులే. పైన కొట్టాడు ముండా. దా దా దా.
మిద్ర కొట్టుకోండి ఓయమ్మా అయిపోయింది నా పని ఒక్క చెక్కేస్తారు వీళ్ళందరూ కలిసి కాపాడండి కేపర అయ్యో బాబు ఎవడ్రా వీడికి రమ్మని చెప్పింది నన్ను అయ్యో బాబు క్రీపర్లు అన్నీ ఉన్నాయి అసలు ఊరే ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారా వద్దులే పోరా రే అసలు క్రీపరు అయ్యో బాబాయ్ అయ్యమ్మా ఇక్కడికి కొంచెం రే వద్దులే పోరా రే అరే వద్దులే పోరా రే అరే ఎందుకురా నాతో ఆడుకుంటారు ఓకే అమ్మా అయ్యో బాబు ఈడు కొట్టేస్తాడు ఎస్ యక్ అమ్మా జరండి చచ్చిపోతుండ్రీ బ్రెడ్తో వచ్చే లోపలికి బయట చూడండి ఎంతమంది ఉన్నారు ఓఎంఆర్స్కి వెళ్ళి గడు ఏ దారి లేనప్పుడు అరదారి మనం ఓడడం బెస్ట్ దీని కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది పక్కన ఎందుకులే దీనిపైకి వెళ్దాం ఓకే దీని పక్కన కొట్టి అర్థం ఆగను ఒక్క నిమిషం దీని దగ్గరికి వెళ్ళిపోను అది చూసారా ఎంత పెద్ద అందరము రానరా చచ్చారు రండి ఒకే ఒక బ్రెడ్తో మిమ్మల్ని చంపేస్తా నేను ఎట్టయినా పైకి ఎక్కాలి ఎందుకంటే పైన ఐరన్ ఉంది దానికోసం వస్తే ఇక్కడ సావాల్సి వచ్చింది ఊరి నాయన ఊరి ఎవర్రా మీరంతా అరి ఓకే ఎట్టో కట్ట ఇబ్బంది చేసుకొని కిందకి దూకేస్తున్నా ఎందుకంటే ఎవరికేసి కేవలం రమ్మంటారు నేను ఈరోజు అనవసరంగా బయటికి ప్లాన్ పెట్టాను దాంట్లో నేను కొట్టుకోవాలా అవును వెళ్ళిపోదాం పైకి ఐడియా సెజ్జి ఓకే అయ్యో బాబీ కింద పడిపోతే చచ్చిపోతాంటారు డైరెక్ట్ స్పాట్ డెడ్ ఎస్ లెగేసి ఇక్కడ బ్లాక్స్ పెట్టాము కాబుల్ స్టోన్ 3 ఉన్నాయా సో ఇక్కడ పెట్టాము అండ్ ఇప్పుడు పైకి మైనింగ్ చేసుకుంటే వెళ్దాం డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాను అండ్ మీకు అయితే కనపడదు కాబట్టి నేనైతే స్టాప్ చేసేస్తున్నాను గైస్ మీకు కనపడదు కాబట్టి అండ్ ఫైనల్గా ఇక్కడ కోల్ దొరికింది పైకి కూడా కనపడుతుంది మీకైతే ఇప్పుడు వెలుతురు కనపడుతుంది పైన బొక్క పెట్టా ఎంత ఉందో చూద్దామని బొక్క పెట్టాను అండ్ ఇక్కడ చూస్తే కోల్ ఉంది పక్కన ఫస్ట్ మీకు టార్చ్ చేసి చూపిస్తే తర్వాత చూసుకోవచ్చు అంటే పక్కన ఏమేమి ఉన్నాయి అవంతా అమ్మో ఇప్పుడు ఒక నరకం నుంచి స్వర్గానికి వచ్చాను ఇక్కడ ఉంది ఐరన్ రావద్దు ఐరన్ ఓకే 2 3 4 and 5 ఓకే చాలానే 6 7 8 ఉన్నాయి గైస్ 8ఏనా అరే అంత కష్టపడి రిస్క్ చేసి వస్తే ఇందిరా 8 అంట గైస్ మరి దారుణం వెళ్దాం ఆ డీప్కి చూసిందండి వయ్యారి అరే కాళ్ళు బాగా పెట్టుకోరా నైనా ఫస్ట్ నువ్వు నాకు వామిటింగ్ వచ్చేస్తాను నేను చూస్తుంటే ఇప్పుడు పైకి ఎక్కాలి ఎందుకంటే అది వచ్చి ముద్దెట్టింది అనుకో నేను తట్టుకోలేను దాన్ని రాకు ప్లీజ్ క్రీపర్ డూ యువర్ వర్క్ ఈరోజు 8 రేపు ఎక్సెట్రా చెప్పలేం కదా రేపు ఒక 20 రావచ్చు ఎవడి తెలుసా దట్టు అంటే వచ్చేసాను పైకి వచ్చేసాను పైకి వచ్చేసాను టీన్ 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 మీకు చీకటి పాపం చేసి మీరు నాకు చీకటిగానే ఉంది కనపడింది అమ్మ ఇప్పుడు కొంచెం ఊపిరి ఆడించుకుంటున్నా అయ్యస్ వచ్చేసింది గైస్ ఇంకోసారి ఆ కేవ్లోకి వెళ్తున్నాను తిప్పి కొట్టండి సో ఇది గైస్ ఇవాళ వీడియో అనుకోబాకండి ఇంకా తీస్తాను ఒక్క నిమిషం సో నేను 10 minutes వీడియో ఎందుకంటే ఎక్కువ మంది చూడరు అంత ఇంట్రెస్టింగ్గా సో ఇది కాచి ఇవాళ వీడియో బై ఆల్సీ నెక్స్ట్ 8 ఐరన్ తోటి బతికాను అనమాట నిజంగా చావు నుంచే బతికాను ఒకవైపు నుంచి క్రీపరు ఒకవైపు నుంచి స్లైము ఒకవైపు నుంచి స్కెలిటన్ ఓరి నాయన పెద్ద ఫైట్ నాకు తెలిసినంత వరకు సో ఇది కాచి ఇవాళ వీడియో బై ఆల్సీ నెక్స్ట్ 1 చేయండి